వృశ్చిక రాశికి వచ్చే నక్షత్రాలు 3. అవి విశాఖ, ద్వితీయ, తృతీయ, చతుర్థి పాదాలు, అనురాధ పూర్తి 4 పాదాలు, జ్యేష్ఠ పూర్తి 4 పాదాలు. ఈ 3 నక్షత్రాలు ఉన్నవారు జీవితంలో సాధారణ మనుషులుగా కాకుండా అత్యంత లోతైన ఆలోచన శక్తి ఉన్నవారిగా ఉంటారు. వృశ్చిక రాశి అధిపతి కుజగ్రహం కావడం వల్ల వీరు మాటల్లో కంటే పనిలో ఎక్కువ చూపించే స్వభావం కలిగి ఉంటారు. బయటకు నిశ్శబ్దంగా కనిపించినా లోపల తీవ్రమైన భావోద్వేగాలు, పట్టుదల, ప్రతీకార స్వభావం, త్యాగబుద్ధి కలిసిమెలిసి ఉంటాయి. వీరికి ఒకసారి ఏదైనా లక్ష్యంగా పెట్టుకుంటే అది సాధించే వరకు వెనక్కి తగ్గే స్వభావం ఉండదు. ఆత్మగౌరవం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు తమను తక్కువ చెయ్యాలని ప్రయత్నిస్తే జీవితాంతం ఆ మాటను మరిచిపోరు. విశాఖ నక్షత్రం ఉన్నవారికి నాయకత్వ గుణం ఎక్కువగా ఉంటుంది. అనురాధ నక్షత్రం ఉన్నవారికి స్నేహబంధాలు, సంబంధాలు బలంగా ఉంటాయి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి వారికి విద్య విషయంలో చిన్న వయసులో స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఒక్కో దశలో ఒక్కో రకమైన ఆసక్తి కలుగుతుంది. చదువు మీద తెలివి ఉన్నా మనసు మాత్రం ఎప్పుడూ లోతైన విషయాల వైపే వెళుతుంది. సాధారణ చదువులతో ఎక్కువ సంతృప్తి పడరు. వేగంగా అర్థం చేసుకునే శక్తి ఉన్నా అలసత్వం, నిర్లక్ష్యం వల్ల కొన్ని దశల్లో చదువు మధ్యలో ఆగిపోవడం, కోర్సులు మారడం, స్ట్రీమ్ మారడం వంటి మార్పులు జరుగుతాయి. కానీ ఈ మార్పులు చివరికి వారికి మేలు చేస్తాయి. సైన్స్, మెడిసిన్, రీసెర్చ్, పోలీస్, మిలిటరీ, సైకాలజీ, ఇంజనీరింగ్, ఫైనాన్స్, ఇన్వెస్టిగేషన్, టెక్నికల్ ఫీల్డ్, మిస్టికల్ స్టడీస్ వంటి రంగాలు వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. చిన్న వయసులో చదువు సరిగా సాగనట్టు అనిపించినా 23 నుంచి 30 సంవత్సరాల మధ్య గొప్ప టర్నింగ్ పాయింట్ వచ్చి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఒక్కసారి స్థిరమైన లక్ష్యం దొరికితే వృశ్చిక రాశివారు నిద్ర, ఆకలి కూడా మరచిపోయి చదువులోకి దిగిపోతారు. ఉద్యోగ జీవితంలో వీరికి ప్రారంభ దశలో అస్థిరత, ఒత్తిడి, పై అధికారులతో విభేదాలు ఎక్కువగా ఉంటాయి. వీరు న్యాయం, నిజాయితీ ఎక్కువగా పాటించటం వల్ల కొన్నిసార్లు బలవంతులు, అధికారంలో ఉన్నవాళ్లతో ఢీకొనే పరిస్థితి వస్తుంది. దీనివల్ల ఉద్యోగం మారడం, బదిలీలు, అకస్మాత్తుగా పని కోల్పోవడం వంటి పరిస్థితులు వస్తుంటాయి. అయితే ఇవన్నీ కష్టాలుగా కనిపించినా కాలక్రమేణా ఇవే వీరిని ఉన్నత స్థాయికి చేరుస్తాయి. 30 ఏళ్ల తర్వాత ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్నవారికి ఒక్కసారిగా పదోన్నతులు రావడం, ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారికి అధికార స్థానం, బాధ్యతాయుతమైన పోస్టులు లభించే యోగం బలంగా ఉంటుంది. వృశ్చిక రాశివారికి రహస్యంగా పనిచేసే విభాగాలు, ఇన్వెస్టిగేషన్, ఆడిట్, డేటా విశ్లేషణ, రీసెర్చ్ ఉద్యోగాలంటే అత్యంత సహజంగా పట్టుకుంటారు. తాము చేస్తున్న పని వెనుక ఉన్న లోతైన అర్థం వీరికి స్పష్టంగా తెలుస్తుంది. వ్యాపార రంగంలో వృశ్చిక రాశివారు అసాధారణమైన తెలివితో ముందుకు వెళతారు. సాధారణ జనాలు ఆలోచించని చోట అవకాశాన్ని గమనించి వృశ్చిక రాశివారు ప్రేమ విషయంలో చాలా తీవ్రమైన భావోద్వేగాలు కలిగినవారు. సాధారణ ప్రేమకు వీరు సరిపడరు. వీరికి ప్రేమ అంటే పూర్తిగా జీవితాన్ని అర్పించడమే. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే వారికోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడతారు. కాని అదే స్థాయిలో ఈ రాశివారికి అనుమాన స్వభావం కూడా ఎక్కువగా ఉంటుంది. తమ భాగస్వామి నమ్మకాన్ని కొంచెం కూడా తగ్గించినా వీరి మనసులో పెద్ద తుఫాను లేచినట్టే ఉంటుంది. అందుకే ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు, భావోద్వేగాల వల్ల దెబ్బతినే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి మొదటి ప్రేమ విఫలమవడం, మానసికంగా లోతైన గాయం పడటం తప్పదు. కాని ఆ అనుభవమే వీరిని మరింత పరిపక్వుల్ని చేస్తుంది. 25 ఏళ్ల తర్వాత వచ్చే ప్రేమ నిజమైన జీవన భాగస్వామ్యం వైపు తీసుకెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వివాహ జీవితం విషయానికొస్తే వృశ్చిక రాశివారికి పెళ్లి ఆలస్యమయ్యే యోగం ఎక్కువగా ఉంటుంది. అడ్డు, ఆటంకాలు, కుటుంబ విభేదాలు, జాటకాలలో అసంతులనం వల్ల వివాహంలో ఆలస్యం జరుగుతుంది. ప్రేమ పెళ్లైనా, పెద్దలు చూపిన సంబంధమైనా మొదట కాస్త కష్టంగా ప్రారంభమవుతుంది. భార్యాభర్తల మధ్య మొదటి 3 నుంచి 5 సంవత్సరాలు ఈగోలు, అనుమానాలు, మాటల ఘర్షణలు ఉండే అవకాశాలు ఎక్కువ. కానీ ఈ దశ దాటిన తరువాత బంధం చాలా బలంగా మారుతుంది. వృశ్చిక రాశివారికి జీవిత భాగస్వామి జీవితంలో పెద్ద సపోర్టుగా మారే యోగం ఉంటుంది. ఒకరికొకరు అండగా నిలబడి కష్టాలను ఎదుర్కొంటూ చివరకు విజయం సాధించే విధమైన దాంపత్యం వీరిది. భార్యగాని, భర్తగాని జీవితంలో ఒక కీలక మలుపు తీసుకువచ్చే వ్యక్తిగా ఎదుగుతారు. భార్యాభర్తల అన్యోన్యత విషయంలో వృశ్చిక రాశివారికి బయటికి గట్టిగా, లోపల మాత్రం చాలా సున్నితమైన మనస్సుంటుంది. వీరు ప్రేమను మాటల్లో కన్నా పనుల్లా చూపించే రకం.
వృశ్చిక రాశివారికి జీవితంలో పదే పదే ఆటంకాలు రావడానికి ప్రధాన కారణం కుజగ్రహ ప్రభావం, రాహు కేతు దశలు, శనిగ్రహ పరీక్షలు ఎక్కువగా పనిచేయడం. ఈ 3 గ్రహాలు ఒకేసారి ప్రభావం చూపినప్పుడు జీవితం ఒక్కసారిగా తలకిందులయ్యే పరిస్థితులు కూడా వస్తాయి. అందుకే ఈ రాశివారు ఖచ్చితంగా పరిహార మార్గాన్ని జీవితంలో పాటించాల్సిందే. ప్రతిరోజూ ఉదయం సూర్యోదయం తర్వాత స్నానం చేసి ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపిస్తే కుజగ్రహ దోషాలు క్రమంగా తగ్గుతాయి. ప్రతి మంగళవారం నియమంగా ఉపవాసం ఉండడం, ఎర్రపూలతో శివుడికి లేదా సుబ్రహ్మణ్యస్వామికి అర్చన చేయడం వృశ్చిక రాశివారికి అత్యంత బలమైన పరిహారం. కుజగ్రహ శాంతికి ఎర్ర చందనం, ఎర్ర సింధూరం, ఎర్రపూలు, ఎర్రబట్టలు దానం చేయడం వల్ల అకస్మాత్తుగా జీవితంలో మార్పులు రావడం గమనిస్తారు. ప్రత్యేకంగా మంగళవారం మరియు శనివారం హనుమంతుడిని దర్శించడం వల్ల శత్రుబాధలు, కేసులు, అప్పల సమస్యలు చాలా వరకు తగ్గిపోతాయి. వృశ్చిక రాశివారికి ప్రధానంగా పూజించాల్సిన దేవుడు పరమశివుడు. శివుడిని పూజించిన వృశ్చిక రాశివారు జీవితంలో ఎంత కష్టంలో ఉన్నా చివరికి గట్టెక్కుతారు అనే నమ్మకం శాస్త్రాలలో బలంగా ఉంది. ప్రతి సోమవారం శివునికి పాలు, నీరు, బిల్వపత్రాలతో అభిషేకం చేయడం వల్ల వివాహ సమస్యలు, దాంపత్య కలహాలు, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి. శనివారం శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు శివాభిషేకం చేయడం వల్ల నెమ్మదిగా జీవితంలో స్థిరత్వం వస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యస్వామి, ఆంజనేయస్వామి, నరసింహస్వామి వీరికి సంరక్షక దేవతలుగా ఉంటారు. నరసింహ జయంతి, మంగళవారాలు, శనివారాలు క్రమం తప్పకుండా దీపం పెట్టినా కూడా అనుకోని సమస్యలు దూరమవుతాయి. వృశ్చిక రాశివారికి ప్రత్యేకంగా బాగా పనిచేసే మంత్రం ఓం క్రీం కుజాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజూ 108 సార్లు 41 రోజులు జపిస్తే ఉద్యోగంలో స్థిరత్వం, వ్యాపారంలో లాభాలు, అప్పుల నుండి ఉపశమనం వస్తుంది. అలాగే ఓం నమః శివాయ మరియు ఓం నమో నరసింహాయ ఈ 2 మంత్రాలు వీరి జీవితానికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. ప్రత్యేకంగా కేసులు, శత్రువులు, అపవాదాలు ఎదురైనప్పుడు నరసింహ మంత్రం అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటి ప్రధాన ద్వారంలో హనుమంతుని చిత్రం లేదా నరసింహస్వామి చిత్రం పెట్టుకోవడం వల్ల దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుంది. ఆర్థిక అభివృద్ధి విషయానికి వస్తే వృశ్చిక రాశివారికి డబ్బు నెమ్మదిగా వస్తుంది. వృశ్చిక రాశివారు జన్మతః శత్రులను తెచ్చుకునే రాశిగా చెప్పబడతారు. వీరి మాటల్లో ఉన్న గంభీరత, కళ్లల్లో ఉన్న తీవ్రత, నిర్ణయాల్లో ఉన్న కటువుగా వ్యవహరించడం వల్ల చాలామంది వీరిని అర్థం చేసుకోలేరు. దీంతో తెలియకుండానే వీరి చుట్టూ శత్రువుల వలయంలా ఏర్పడుతుంది. వీరు ఎవరికైనా సహాయం చేసినా కూడా కొంతమంది దానిని తమ బలహీనతగా భావించి వెన్నుపోటు పొడుస్తారు. ప్రత్యేకంగా ఉద్యోగ జీవితంలో సహచరులు, పై అధికారులు లేదా క్రింది సిబ్బంది ద్వారా కుట్రలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీమీద లేనిపోని అపవాదాలు రావడం, మీ మాటలను తప్పుగా అర్థం చేసుకుని మీమీదే తిరగబడడం, మీ ఎదుగుదల చూసి అసూయతో మీ మార్గంలో అడ్డంకులు పెట్టడం వంటి పరిస్థితులు జీవితంలో ఒకసారి కాదు పలుమార్లు ఎదురవుతాయి. ఇది మీ రాశి స్వభావంలో ఉన్న ఒక రకం కర్మఫలమని జ్యోతిష్యం చెబుతుంది. కోర్టు కేసులు, లీగల్ సమస్యలు విషయానికి వస్తే వృశ్చిక రాశివారికి ఈ యోగం ఎక్కువగా ఉంటుంది. భూముల గొడవలు, వారసత్వ వివాదాలు, భాగస్వామ్య వ్యాపారాల్లో తలెత్తే తగాదాలు, అప్పులు బాకీలు, ఇవ్వని డబ్బులు తిరిగి పొందలేక కోర్టుల చుట్టూ తిరగడం వంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ. కొంతమందికి ఆఫీస్లోని లీగల్ నోటీసులు, డిసిప్లినరీ యాక్షన్, సస్పెన్షన్ వరకు వెళ్లే పరిస్థితులు కూడా రావచ్చు. ప్రత్యేకంగా రాహుకేతు దశలు, శని దశలు నడుస్తున్నప్పుడు ఈ సమస్యలు తీవ్రతరమవుతాయి. అయితే ఈ కోర్టు కేసులు పూర్తిగా నష్టంగా ముగియవు. మొదట ఓడిపోయినట్టుగా కనిపించినా కాలక్రమేణా నిజం మీదే నిలబడతారు. చివరికి న్యాయమే మీ వైపుకు వంగుతుంది. కాని ఈ ప్రయాణం చాలా దీర్ఘకాలంగా నడుస్తుంది. మానసికంగా బాగా అలసిపోతారు. శత్రువుల వల్ల వచ్చే మానసిక వేదన వృశ్చిక రాశివారికి చాలా తీవ్రమైనది. ఎందుకంటే వీరు బయటికి గట్టిగా కనిపించినా లోపల చాలా సున్నితమైన మనసు కలిగినవారు. ఎవరైనా మోసం చేస్తే, నమ్మకం దెబ్బతీస్తే, అవమానిస్తే అది వీరి హృదయంలో చాలా లోతుగా ముద్రపడుతుంది. దాన్ని తేలిగ్గా మర్చిపోలేరు. తమని అవమానించిన వారిని జీవితం మొత్తం గుర్తుపెట్టుకుని లోపలే కాలిపోతుంటారు. దీనివల్ల నిద్రలేమి, ఒత్తిడి, తలలో ఆలోచనలు తిరుగుతుండటం, మానసిక అశాంతి వంటి సమస్యలు ఏర్పడతాయి. కొంతమందికి డిప్రెషన్, ఒంటరితనం, ఎవరినీ నమ్మలేకపోవడం వంటి మానసిక స్థితికి కూడా వెళ్లే ప్రమాదం ఉంటుంది.
ప్రత్యేకంగా బంధువుల నుంచే ఎక్కువ శత్రుత్వం వృశ్చిక రాశి